శరణ్యతో ఆనంద ఇలా అంటుంది, లోపలికి రామ్మా అని అంటూ అనగానే శరణ్య ఆ కలశాన్ని ఇలా లోపలికి తన్నేసి కుడికాలు ముందు పెట్టి శరణ్య దర్శన్ లోపలికి వచ్చేస్తారు. వచ్చి రాగానే ఆనంద అలాగే వాళ్ళ ఆయన ఇద్దరికి కాళ్ళకి దండం పెట్టుకుంటుంది శరణ్య. దర్శన్ శరణ్య ఇద్దరు ఒకేసారి కాళ్ళకి దండం పెట్టుకునేసరికి చల్లగా ఉండండి, ఎప్పుడూ సంతోషంగా ఉండండి, పదండి లోపల దేవుడి దగ్గర దీపం వెలిగించి లోపలికి వెళ్తురు కానీ పదండి అని అంటూ ఆనంద ఎంతో హ్యాపీగా చెప్తూ ఉంటుంది. అంత సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా అమ్మవారి ముందు దేవుడి ముందు దీపం వెలిగించాలి అన్న మాటకి మాకు కూడా హారతిచ్చి లోపలికి పిలిస్తే ఒకేసారి దీపం వెలిగిస్తామత్తయ్య అని వాయిస్ వినబడుతుంది. ఆ వాయిస్ వినేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. చూసేసరికి అనన్య రోహిత్ని పెళ్లి చేసుకొని మెల్లో తాలితో పూలదండలతో ఇద్దరు గుమ్మం దగ్గర నిలబెడతారు. అది చూసి ఆనంద శరణ్య రోహిత్ దర్శన్ అందరూ రోహిత్ని అనన్యని చూసి షాక్ అయిపోతారు. ఇంకా లీలావతి కూడా వాళ్ళ కొడుకు మళ్ళీ అలా పెళ్లి చేసుకోవటం చూసి షాక్ అయిపోతుంది. ఇక రోహిత్ సైలెంట్గా నిలబడి ఉంటే అనన్య అలా చూస్తూ అమాయకంగా ఫేస్ పెట్టి పెళ్లి చేసుకొని నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆనంద అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి అనన్య రోహిత్ని ఏం మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటుంది, రోహిత్ ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నాడు, వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.